బెజవాడ డిజిటల్ సేవ మన యూజర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరు చూస్తున్నటువంటిది ప్రింట్ పోర్టల్కి సంబంధించినటువంటి సర్వీసెస్ సంబంధించినటువంటి వెబ్సైట్. దాంట్లో మీకు ఆల్రెడీ ఓపెన్ అయ్యి కనపడుతుంది చూడండి, ప్రింట్ స్టార్ట్ బెజవాడ ఇపాన్.com అనేటువంటి సైటు. అది మీరు వెబ్ అడ్రస్ వన్స్ మీ అడ్రస్ బార్లో కొట్టిన తర్వాత ఎంటర్ కొట్టడంతో మనకి ఈ సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు ఏంటంటే హోమ్ పేజ్ వస్తుంది. దాంట్లో లాగిన్ దానిపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అని ఉంటుంది. కొత్త యూజర్స్ అయితే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ పార్ట్ వస్తుంది. దాంట్లో మీరు మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టినట్టయితే ఒక క్యూఆర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అది ప్రజెంట్ ఐడి ఛార్జ్ 49 మాత్రమే ఉంది. రెగ్యులర్గా అయితే 299 దాకా ఉంటుంది. అది ఆఫర్లో మన మిత్రులందరికీ సర్వీసులన్నీ అందుబాటులో వెళ్ళాలనేటువంటి ఒక సదుద్దేశంతో దాన్ని ఇప్పుడు 49కే అందించడం జరుగుతుంది. అది మంత్ ఎండ్ వరకు ఉంటుంది. ఎవరైనా ఇంకా కొత్త యూజర్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. 1వ తారీఖు నుంచి అది 299 అవుతుంది. సో డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా కావాలన్నా చేసుకోవచ్చు. వాళ్ళు అన్లిమిటెడ్ రిటైలర్స్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ కావాల్సినటువంటి వాళ్ళు అన్లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ని, అన్లిమిటెడ్ ఏజెంట్ని క్రియేట్ చేయగలుగుతారు. ఓకేనండి. సో దీంట్లో ఇప్పుడు సర్వీసెస్ వైజ్గా చూద్దాం. ఆధార్ సర్వీసెస్ అని ఉంది, దానిపై క్లిక్ చేస్తున్నాం. చూడండి ఒకసారి ఓపెన్ అవుతుంది. ఆధార్ సర్వీసెస్లో ఫింగర్ ప్రింట్ 1, ఫింగర్ ప్రింట్ 2 అంటే మనం ఆధార్ యొక్క నెంబర్ ఎంటర్ చేసి కస్టమర్ యొక్క థంబ్ ఇంప్రెషన్ సహాయంతో ఒక పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసేవచ్చు. అలాంటి 2 సర్వర్లు ఉన్నాయి. తర్వాత ఆధార్ ఓటీపీ, ఆధార్ నెంబర్ కొట్టి ఓటీపీ ద్వారా కూడా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఆధార్ మాన్యువల్, వాళ్ళది ఏదైనా మాన్యువల్ ఆధార్ అంతా ఉండి మొబైల్ నెంబర్కి ఓటీపీ లింక్ కాకుండా ఫేక్ జనరేట్ చేయకోకుండా దాంట్లో ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్ డేటా ఇవ్వడంతో మీరు ఆధార్ కార్డుని కూడా డౌన్లోడ్ చేయొచ్చు. అది మ్యానిపులేట్ చేస్తే మీరే పనిషబుల్. అది మ్యానిపులేట్ చేయకుండా కరెక్ట్గా చేసుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనండి. తర్వాత ఇది పిఎంకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కార్డ్స్, అందరికి 5 lakhs ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటిది ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూఐడి టు ఫుల్ డీటెయిల్స్, యూఐడి నెంబర్ ఇవ్వడం ద్వారా వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ స్టామ్ అంటే అందరూ తెలిసిందే కదా, శ్రామికుల కోసం రిజిస్ట్రేషన్ చేసినటువంటిది. ఆ కార్డుని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో చేసుకోవచ్చు. తర్వాత ఆధార్ టు పాన్, ఆధార్ నెంబర్ ఇవ్వడం వల్ల పాన్ నెంబర్ ఫైండ్ చేయొచ్చు. తర్వాత ఆధార్ టు మాస్క్ పాన్, ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేయడం వల్ల మాస్క్డ్ పాన్ అంటే కొన్ని డీటెయిల్స్ స్టార్ మార్కులోనో ఎక్స్ మార్కులోనో వచ్చి మిగిలినటువంటి కొన్ని మాత్రమే కనపడతాయి. దాన్ని మాస్క్డ్ పాన్ అంటారు. ఆ మాస్క్డ్ ఆధార్, ఈ రెండు ఒకటే. ఓకేనా. నెక్స్ట్ పాన్ ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఆధార్ నెంబర్ వెరిఫై చేసుకోవడం, తర్వాత ఎన్రోల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చూసినటువంటి ఈ ఫస్ట్ దాంట్లో వచ్చినాయి. రెండోది పాన్ కార్డ్ సర్వీసెస్ అన్నారు. పాన్లో పాన్ ఫైండ్ ఉంటుంది. అంటే ఆధార్ నెంబర్ ఇవ్వడం వల్ల పాన్ నెంబర్ ఫైండ్ చేసుకోవచ్చు. పాన్ నెంబర్ ఇవ్వడం వల్ల పాన్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అట్లాగే పాన్ కార్డ్ ప్రింట్, మీ దగ్గర పాన్ నెంబర్ ఉంటే ఆటో పాపులేటెడ్తో డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఫోటో సైన్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకొని మీరు మాన్యువల్గా కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది టెంపరీ కార్డ్ మాత్రమే. నెక్స్ట్ ఆధార్ టు మాస్క్ పాన్, ఇందాక మనం అనుకున్నాం కదా, ఆధార్ నుంచి మాస్క్ పాన్, తర్వాత పాన్ టు మాస్క్ ఆధార్, తర్వాత పాన్ ఆధార్ లింక్ స్టేటస్. అక్కడ ఉన్నటువంటి కొన్ని దీని రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి, పాన్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే థర్డ్ సర్వీస్ వెహికల్ సర్వీసెస్. వెహికల్లో మనం లర్నింగ్ లైసెన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు కదా, ఆ ఎగ్జామ్ మీరు రాయలేకపోతే కనుక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ఈ అమౌంట్ పే చేసుకొని అప్లై డేటా అని కొడితే కనుక మీకు దానికి సంబంధించిన టెస్ట్ అనేది కూడా కంప్లీట్ అయ్యి మీకు ఆ సర్వీస్ అనేది అందుబాటులోకి వస్తుంది. తర్వాత వెహికల్ ఆర్సీ డౌన్లోడ్, మన యొక్క వాహనం యొక్క ఆర్సీ కార్డు డౌన్లోడ్ చేయడం. సర్వర్ 1, సర్వర్ 2 2 రకాల సర్వర్స్ ఉన్నాయి. అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్, ఇది ఒక సర్వర్, ఇది ఒక సర్వర్, 2 సర్వర్లు ఉన్నాయి. డిఎల్ నెంబర్ ఫైండ్, మనకి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ లేకపోతే కనుక ఆ నెంబర్ని ఫైండ్ చేసే విధానం. చలానా ఫైండ్, మీ వెహికల్ మీద ఏదైనా పోలీసు వాళ్ళు చలానా వేస్తే కనుక ఆ చలానం కూడా ఫైండ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అది థర్డ్ సర్వీస్. నెక్స్ట్ ఫోర్త్ సర్వీసెస్ రేషన్ కార్డ్ సర్వీసెస్. దీంట్లో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి సర్వీసెస్. రేషన్ పీడిఎఫ్, ఆధార్ టు పీడిఎఫ్, రేషన్ టు యూఐడి, ఫ్యామిలీ యూఐడి, అవి ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క రకమైన సర్వీస్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఓటర్ సర్వీసెస్, ఓటర్ కార్డ్కి ఇన్స్టెంట్గా మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా అయిపోతుంది. అట్లాగే పీడిఎఫ్, ఒరిజినల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులోనే అడ్వాన్స్డ్ 1, అడ్వాన్స్డ్ 2 అనేటువంటి ఆప్షన్స్, అంటే డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి విధానం పీడిఎఫ్. ఆ నెక్స్ట్ సర్వీసెస్లో ఫార్మర్ సర్వీసెస్, ఫార్మర్ రిజిస్ట్రేషన్, డిబిటీ ఫార్మర్ కార్డు, తర్వాత ఫార్మర్ యొక్క స్టేటస్ చెక్ చేసుకునే విధానం.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ బిల్ సర్వీస్ అన్నారు. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటిదే. జస్ట్ ఏంటంటే దానికి సంబంధించిన బిల్ డీటెయిల్స్ తెలుసుకోవడం వరకు మాత్రమే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టీపీ సర్వీస్. ఇది మన స్టేట్కి లేదు, బీహార్ స్టేట్కి మాత్రం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జనాధార్ సర్వీసెస్. దీంట్లో జనాధార్ ఫైండ్, జనాధార్ పీడిఎఫ్ డౌన్లోడ్, స్టేటస్ చెక్, ఈ 3 అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ఐడి సర్వీసెస్. ఫ్యామిలీ ఐడి హర్యానా వాళ్ళకి ఉంది, ఇది మనకి లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెర్నింగ్ ఎగ్జామ్. ఇందాక మనం చూసుకున్నాం కదా, ఇందులో వచ్చింది వెహికల్ సర్వీసెస్లో లెర్నింగ్ ఎగ్జామ్ అని వచ్చింది. సేమ్ అదే ఇక్కడ కూడా మళ్ళీ బయట ఇవ్వడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. లెర్నింగ్ ఎగ్జామ్ అయిపోయింది. అదర్ సర్వీసెస్. అదర్లో చూడండి ఆర్టీపీఎస్, పీడిఎఫ్, ఐఎఫ్ఎస్సి సెర్చ్. మీరు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఏదైనా ఐఎఫ్ఎస్సి మీద ఏదైనా డౌట్ ఉంటే ఐఎఫ్ఎస్సి కొన్ని ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. పిన్ కోడ్ సెర్చ్, మొబైల్ వెరిఫై, అది ఏ నెట్వర్క్ తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఆధార్ టు మాస్క్ పాన్, తర్వాత పాన్ టు మాస్క్ ఆధార్, ఆధారు పాన్ లింక్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఆధార్ నెంబర్ని వెరిఫై చేసుకోవడం, ఎన్రోల్మెంట్ స్టేటస్ చెక్, ఇవన్నీ కూడా ఈ సైట్ నుంచి మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఓకే అండి. ఇది మీరు వ్యాలెట్ టాప్అప్ చేసుకోవాలంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ రావడం జరుగుతుంది. ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. మినిమం 250 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 250 అని ఎంటర్ చేసి యాడ్ మనీ అని కొట్టడంతో మీకు ఇక్కడ క్యూఆర్ అనేటువంటిది వస్తుంది. ఓకేనండి. ఆ క్యూఆర్ని ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత అది టర్న్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత వ్యాలెట్ అనేది టాప్అప్ ఆటోమేటిక్ అయిపోతుంది. జస్ట్ మీకు చేసే విధానం చూపించాను. ఇవన్నీ మళ్ళీ నేను ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసేస్తే ఏంటంటే స్కానర్లు ఇవన్నీ కనపడకూడదు, దానికి ఎడిటింగ్ చేసి ఇవన్నీ లేట్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ దాన్ని పేమెంట్ చేయకుండా అక్కడితో ఆపాను. సో ఆ విధంగా మీరు అలా చేయొచ్చు. నెక్స్ట్ ప్రింట్ మేనేజ్ అంటారు. మీరు ప్రింట్ చేసినటువంటి రికార్డ్స్ ఏం కావాలంటే ఇక్కడ డేట్ వైజ్గా చూసుకోవచ్చు. తర్వాత వ్యాలెట్ మేనేజ్, యాడ్ మనీ, ట్రాన్సాక్షన్, మీరు ఎప్పుడెప్పుడు ఎంతెంత యాడ్ చేసుకున్నారు అనేటువంటిది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం ట్రై చేసాం కదా, ప్రాసెస్ అని వచ్చింది. అంటే మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి ప్రాసెస్లో చూపిస్తుంది. కంప్లీట్ అయిపోతేనే సక్సెస్ చూపిస్తుంది. నెక్స్ట్ ప్రొఫైల్, మనం ఇచ్చినటువంటి ప్రొఫైల్, కంప్లైంట్, లాగౌట్, ఇట్లా మీరు ఈ సర్వీస్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది లాగిన్ స్క్రీన్. దీంట్లో ఫర్గెట్ పాస్వర్డ్ కూడా ఉంది. అంతా కూడా ఆటోమేషన్ సిస్టమ్. అంతా వాట్సాప్ అలర్ట్స్ వస్తాయి. మీరు ఇచ్చేటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా వాట్సాప్ నెంబర్ అయి ఉండాలి. అన్నీ వాట్సాప్కే వస్తాయి. ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినా, తర్వాత లాగిన్ చేసేటప్పుడు ఓటీపీ అయినా, క్రియేట్ చేసినా, మీరు సర్వీస్ ఏది చేసినా ఆ సర్వీస్ రిలేటెడ్ అలర్ట్స్ అన్నీ కూడా వాట్సాప్కి వస్తాయి. ఓకేనండి. రైట్ అండి. ఈ యొక్క సైట్ని ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు మరింత సంపాదించాలని, అలాగే మీ ఏరియాలో ఉన్నటువంటి మీ కస్టమర్స్ అందరికీ గుడ్ సర్వీస్ అందిస్తారని మరి ఒకసారి తెలియజేసుకుంటూ మన బెజవాడ డిజిటల్ సేవ తరఫు నుంచి ఈ సర్వీసెస్ అన్నీ అందిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ చూసినటువంటి మన మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఈ చాలామందికి యూస్ఫుల్ అయ్యేటువంటి సర్వీసెస్ డైలీ లైఫ్లో. ఓకేనండి. రైట్ అండి. మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉంటే నాకు కూడా మరిన్ని వీడియోస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ వస్తుందండి. దయచేసి చేస్తారని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.